రాజధానికి సంబంధించి రియల్ ఎస్టేట్ కొంచెం ఇంకా మందగమనంగానే సాగుతుందని, ఈ రోడ్ల నిర్మాణాలకు సంబంధించో లేదంటే ఇంకో 6 నెలల సంవత్సరం ఎప్పటికి ఒక పట్టాలెక్కే అవకాశం ఉంటదంటారు? భూము ఎందుకని రియల్ ఎస్టేట్ భూమి తగ్గిందంటారు? ధరల వల్ల లేదంటే ఇంకా కొంచెం ఎవరైనా వేరే పాత ముఖ్యమంత్రి ఏమైనా వస్తారా అని భయపడుతున్నారా? ఏంటి ఏదో ఒక కొంచెం స్లో అనేది స్టేట్‌లో కనిపిస్తుందంటున్నారు. అది రాజధానిలో కూడా ఉందంటున్నారు. ఏంటి మీ విశ్లేషణ ఏంటి? అంటే నాకున్న అవగాహన మేరకు ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కొంత ఒడిదుడుకులకు లోనవుతుంది. ట్రంప్ గారి వల్ల? అదేవిధంగా హైదరాబాద్లో కూడా మనకు తెలుసు. అదేవిధంగా బెంగళూరు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. చెన్నై పరిస్థితి కూడా అలానే ఉంది. మరి దేశంలో ఉన్నటువంటి ఎఫెక్టే రాష్ట్రంలో ఉంటుంది. మరి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఇటువంటి యొక్క ఎఫెక్ట్ ఉండదు అనే ఆలోచన ధోరణిలో కొంతమంది ఉండటం వల్ల వారికి ఇక్కడ భూమి ఏదో ఇదైందనో అలా రకరకాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా అనుకోని విధంగా ఒకేసారి ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఎక్కువ భూమి పెరిగితే రేటు కొంత కరెక్షన్కి గురవటం సహజం. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మరి ప్రభుత్వం పూలింగ్కి వెళ్తున్నప్పుడు కొన్ని రోజుల పాటు కానీ కొన్ని నెలలు కానీ మరి రేటులు తగ్గటం సహజం. కొనుక్కునే వాళ్ళు వ్యవసాయ భూమి కొనుక్కుంటే బెటర్ అనే ఆలోచన కొంత ఉండొచ్చు. కానీ ఇంప్లిమెంట్ అయిపోయి ఆల్రెడీ ప్లాట్స్ వచ్చేసి మన ప్లాట్ ఎక్కడుంది, ఏ దిక్కునుంది, ఏ ఏరియాలో ఉంది తెలిసిన దారి వేరు, తెలియకుండా లాటరీలో ఎక్కడ వచ్చింది అనే దారి వేరు. అలా ఆలోచించే వాళ్ళు ఇలా ఇక్కడ కొనుక్కుంటారు, ఎక్కడొచ్చినా పర్లేదులే కొంచెం ఎక్కువ వస్తుంది మనకి అనుకున్న వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. కానీ ఇది ఇక్కడికి ఒక్క చోట పరిమితమైంది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ రియల్ ఎస్టేట్ డౌన్లో ఉంది. అదే యొక్క ప్రభావం ఇక్కడ ఉంది. ట్రంప్ గారి ఎఫెక్ట్ ఏమైనా పడిందంటారా? అంటే ట్రంప్ గారి ఎఫెక్ట్ ఇక్కడ పడిందా లేదా అని విశ్లేషణ చేసేటటువంటి నాలెడ్జ్ నాకైతే లేదు. కానీ నాకున్న అవగాహన మేరకు ఇక్కడ మన ఎన్ఆర్ఐలు యూఎస్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆర్థికంగా వారి యొక్క స్టెబిలిటీ పెరిగే కొందికి వారి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వస్తుంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ఆర్ఐలు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్లో ఇష్టం చూపిస్తారని చెప్పి నాకున్న అవగాహన. దాంతో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొంత దాని ప్రభావం కూడా ఇక్కడ ఉండటం సహజం.